ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే ఆదరణకర్తగా ఉంటున్నాడనే సత్యాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఆయా సమయాల్లో అనేక మంది మిమ్మల్ని సమాజ మందిరంలోని తీసుకుని వెళ్ళి అప్పగిస్తారని ప్రభువారు ముందే సెలవిచ్చారు. మన పితరులైనటువంటి యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడుగా ఫరో కలిగిన కలను ఆయన వివరిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోసేపు పరిశుద్ధాత్మ శక్తితో ఫరో కలిగిన కలను దాని భావమును తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవునిపై మనం ఆధారపడినప్పుడు ఆ గడియలోని ఆ సమయంలోని దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం దేని విషయంలో కలవరపడకుండా ఆయన వాక్యాన్ని ప్రేమించి ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆ గడియలోనే దేవుడు మనకు తన కృపా సహాయాన్ని పంపించి తన వాక్కు ద్వారా మనకు కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. బబులోను దేశంలో దానియేలును దేవుడు నిలవబెట్టి ఇలాగున అనేకమైన మర్మములను అక్కడ తన ప్రజలకు వివరిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుడు దానియేలుకు ఆ పరలోకపు కృపను జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ దేవుడే ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనపై నీవు ఆధారపడినప్పుడు ఆ గడియలో ఆ సమయంలో నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కనుక దేని విషయంలో చింతపడక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి పరిస్థితిలో ఆయనపై ఆనుకొని ఆధ్యాత్మికమైనటువంటి ఈ ప్రయాణంలో ఆయన వైపు చూస్తూ మనం అడుగులు వేసి పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. అలాగన మన విశ్వాసమును కొనసాగించుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవనం మనం ప్రవేశించడానికి పరిశుద్ధతను, విశ్వాసమును, నమ్మకత్వాన్ని, యథార్థతను కాపాడుకొని యోసేపు దానియేలు వల్లే ఆ నిత్య జీవంలో ప్రవేశించదుము గాక.